నెల్లూరు సెంట్రల్ జైల్లో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని నెల్లూరు సిటీ వైసీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి కలిశారు. చాలా మంది కాకానిని కలిసేందుకు ప్రయత్నించినప్పటికీ ములాఖాతుకు కేవలం చంద్రశేఖర్ రెడ్డికి మాత్రమే అవకాశం లభించింది. సుమారు చంద్రశేఖర్ రెడ్డి కాకానితో అర్ధగంట పాటు చర్చించారు. కాకాని గోవర్ధన్ రెడ్డి చాలా ధైర్యంగా మనోనిబ్బరంగా ఉన్నారని చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. అరగంట పాటు కాకాని మాటల్లో కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాత్రమే మాట్లాడారని పేర్కొన్నారు. ఈరోజు ములాఖత్తులో గోవర్ధన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. గోవర్ధన్ రెడ్డి గారు చాలా ధైర్యంగాను చాలా మనోధైర్యంతో కూడా ఉన్నారు. ఎందుకంటే ఈ కేసు అక్రమం కేసు అని ప్రజలందరికీ కూడా తెలుసు. ఒక జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా తెలుసు. ఎక్కడ కూడా ఆయన మైనింగ్ చేసింది కానీ, ఆయన మైనింగ్కి సంబంధించి పర్మిషన్స్ ఇస్తూ సంతకాలు పెట్టడం కానీ ఇలాంటివి ఏమీ లేవు. ఏదో ఒక కేసును పెట్టాలని సంవత్సరం రోజులుగా వెతికి ఏ కేసు కూడా దొరక్క లాస్ట్కి ఇది పాత కేసు, గత ప్రభుత్వమే దీని మీద విచారణ చేసి దీంట్లో ఏం జరగలేదని చెప్పి గత ప్రభుత్వంలోనే తెలిసినటువంటి కేసుని మళ్ళీ అదే అధికారుల దగ్గర మళ్ళీ కేసు పెట్టించడం, ఆ కేసుని తీసుకొని వచ్చి దాంట్లో కూడా ఆ కేసులో జస్ట్ అదొక పెనాల్టీలు వేసి వదిలేస్తారన్న ఆలోచనతో దాంట్లో ఎస్సీ ఎస్టీ కేసుని కానీ అలానే జెలటిన్ స్టిక్స్తో బ్లాస్ట్ చేయాలనే ఆలోచన చేస్తున్నారని వీటన్నిటిని సెక్షన్స్ అన్నింటిని కూడా యాడ్ చేసి బెయిల్ రాకుండా లోపల నిర్బంధించాలన్న ఆలోచనతో పెట్టినటువంటి కేసే తప్ప ఇంకోటి కాదని ప్రజలందరికీ తెలుసు. ఈ విషయం ఆయనకు కూడా తెలుసు. అయితే ఈ కేసు మీద చట్టపరంగా పోరాటం ఖచ్చితంగా చేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడిన అరగంట సేపట్లో కూడా ప్రజల గురించి కానీ అలానే కార్యక్రమాల గురించి కానీ పార్టీ గురించి ఆయన మాట్లాడడం కూడా జరిగింది. అంటే యథావిధిగా సర్వేపల్లి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఒక భరోసాను కల్పిస్తూ అక్కడ యాక్టివ్గా ఉండడం, అలానే జిల్లాలో కూడా మన పార్టీ ఎప్పుడైతే ఇంతకుముందు లాగానే పార్టీ కార్యక్రమాలు వాటన్నిటిని కూడా చేయాలనే ఆలోచనతో ఆయన డిస్కస్ చేయడం కూడా జరిగింది. తప్పకుండా గోవర్ధన్ రెడ్డి గారి ఆలోచనలు ఆశయాలన్నీ కూడా తెలుసు. వాటన్నింటినీ బేస్ చేసుకొని తప్పకుండా రాబోయే రోజుల్లో ఆ కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా జూన్ 4వ తారీఖున వెన్నుపూట దినాన్ని కూడా నిర్వహించాలని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని గురించి కూడా గోవర్ధన్ రెడ్డి గారు డిస్కస్ చేస్తారు. అది నెల్లూరు జిల్లాలో చక్కగా చేయాలని ఆయన కొన్ని సలహాలు కూడా చెప్పడం జరిగింది. అలా గోవర్ధన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఇంతకుముందు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడైనా కూడా ఆయన ఒకటే ఆలోచిస్తారు, పార్టీ కమిట్మెంట్ ఒకటి, ప్రజలకు సంబంధించినటువంటి కమిట్మెంట్ ఒకటి. అలా ఒక మంచి కమిట్మెంట్ ఉండే లీడర్ ఇలా అక్రమ కేసుల్లో లోపల పెట్టడం అంత మాత్రాన ఎవరు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ వెనకడిగేసేది ఉండదు. పార్టీ ఈరోజు అధికారంలో ఉన్న పార్టీ ఒకటే ఆలోచిస్తూ ఉంది. వాళ్ళు ప్రశ్నించే వాళ్ళు ఎక్కువ అవుతా ఉన్నారు, ప్రజలందరూ కూడా రోడ్డు మీదకి వస్తూ ఉన్నారు. వీటన్నిటిని నిలుపుదల చేయాలంటే ఎవరైతే మాట్లాడుతుంటారో వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టాలనే ఆలోచనతోనే ఈ కేసులు ఇట్లాంటివన్నీ కూడా పెట్టడం జరిగింది. అంత మాత్రాన ఎవరు కూడా పార్టీలో ఆలోచించి భయపడే వాళ్ళు ఎవరు లేరు. ప్రజలు కూడా ఎవరు కూడా ఆలోచించరు. తిరుగుబాటు అయితే వస్తుంది ఇట్లా చేసుకుంటే పోతే. సో తప్పకుండా నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కానీ అలానే సర్వేపల్లి కాన్స్టిట్యున్సీలో కూడా ఆ పార్టీ క్యాడర్ని కానీ అందరినీ కూడా యాక్టివ్గా ఉంచడానికి గోవర్ధన్ రెడ్డి గారు కొన్ని సూచనలు సలహాలు కూడా చెప్పడం కూడా జరిగింది. తప్పకుండా వాటన్నింటినీ ఫేస్ చేసుకుని రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలన్నింటినీ కూడా చక్కగా నిర్వహించేందుకు నెల్లూరు జిల్లాలో ప్రయత్నించడం జరుగుతుంది.